ట్రంప్ ప్రకటన తర్వాత చమురు ధరలు తగ్గుముఖం 5% పడిపోయిన క్రూడ్ ధరలు డీల్ పూర్తయితే మరింత తగ్గే అవకాశం. మెట్రో ఫేజ్ 2కు ఆమోదం తెలపండి. ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి. 8 పెండింగ్ అంశాలపై వినతి పత్రం. నేడు తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటన. దామినీడిలో కూటమి 2 ఏళ్ల పాలనపై సభ. పాల్గొననున్న డిప్యూటీ సీఎం పవన్, ఎన్డీఏ నేతలు. నేడు వైసీపీ ఆధ్వర్యంలో నిరసనలు. వెన్నుపోటుకు 2 ఏళ్ల పేరుతో ర్యాలీలు. పథకాలు అమలు చేయడం లేదని ఆరోపణలు. మీనాక్షి పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ. బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన ఈసీ. సీట్ చోరీ అంటూ కాంగ్రెస్ ఆరోపణలు. నేడు రాష్ట్రపతిని కలవనున్న 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై ఫిర్యాదు. జంతర్ మంతర్లో ధర్నా చేయనున్న కాంగ్రెస్ నేతలు. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, ఏఎంహెచ్ టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. మీనాక్షి వ్యవహారంపై అధిష్టానానికి వివరణ ఇచ్చా. తెలంగాణలో ఎక్కడా కేసు లేదన్న మహేష్ గౌడ్. ఎవరైనా కోబర్చులుంటే తోలు తీస్తామన్న జగ్గారెడ్డి. మేం పవర్లోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం. ఫార్మా సిటీ లేదని చెప్పడంతో పెట్టుబడులు ఏపీకి మళ్లాయి. సీఎంకి ఎన్ని క్యాంప్ ఆఫీసులు కావాలన్న హరీష్. డిఎస్సీలో భారీగా అక్రమాలు. లక్షల మంది నమ్మకాన్ని వమ్ము చేశారు. సిబిఐ విచారణకు జగన్ డిమాండ్. మెరైన్ ఇంజనీర్ కుటుంబాన్ని పరామర్శించిన గణబాబు. మృతదేహాన్ని వేగంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటాం. కేంద్రంతో మాట్లాడామన్న ప్రభుత్వ విప్. ఏపీ, తెలంగాణలో నైరుతి రుతుపవనాల విస్తరణ. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం. మాచర్ల వైసీపీ నేతపై కేసు నమోదు. తురక కిషోర్పై నకిలీ ఇళ్ల పట్టాలతో మోసం చేశారని ఫిర్యాదు. మోసం చేసినట్టు తేలడంతో కేసు నమోదు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై కీలక ప్రతిపాదన. చిన్న రాష్ట్రాల్లో సీట్లు రెట్టింపు. పెద్ద రాష్ట్రాల్లో 50% పెంచే ఆలోచన. 24 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం. మిగిలిన 3 సీట్లకు ఈ నెల 18న పోలింగ్. జార్ఖండ్లో 2, మిజోరంలో 1 సీటు. మరో 2 టీఎంసీ రాజ్యసభ సభ్యులు గుడ్ బై. రాజీనామా చేసిన ప్రకాష్, మల్లిక్. రాజ్యసభలో 9కి తగ్గిన టీఎంసీ బలం. నర్సరావుపేటలో కోడెల శివప్రసాదరావు విగ్రహావిష్కరణ. పెద్ద ఎత్తున తరలి వచ్చిన టీడీపీ శ్రేణులు. కోడెల సేవలను కొనియాడిన నేతలు. ఉప్పల్ భగాయత్లోని ఒక అపార్ట్మెంట్లో మంటలు. బెడ్రూమ్ ఏసీ నుంచి చెలరేగిన మంటలు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం. నోయిడాలో అగ్ని ప్రమాదం. సెక్టార్ 49లోని అపార్ట్మెంట్లో మంటలు. వృద్ధ దంపతులను రక్షించిన 5 సిబ్బంది. అట్టహాసంగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్. తొలిపోరులో మెక్సికో ఘన విజయం. సౌత్ ఆఫ్రికాపై 2-0 తేడాతో గెలుపు.